నమస్కారం, సుఖీ భవకు స్వాగతం. ఈ రోజు సుఖీ భవలో చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులా, గర్భిణీ దశలో కీళ్లవాతమా, అరటి పండ్లను కొనే ముందు జాగ్రత్త, వృద్ధాప్యంలో యోగాతో ఆరోగ్యంగా, ఇంకా హెల్త్ టిప్. చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులంటే ఒకంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇవాళ యువతరంలో చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారన్నది చేదు వాస్తవం. అధిక బరువు, స్థూలకాయంతో పాటు జీవన సరళి కూడా యువతలో మోకాళ్ళ నొప్పులకు ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. ఇక ప్రమాదాల్లో మోకాళ్లకు దెబ్బలు తగలటం, కీళ్లవాతము వంటి జబ్బులు కూడా చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులను తెచ్చిపెడుతున్నాయని చెబుతారు డాక్టర్లు. యువత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మోకాళ్ల నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులనగానే వృద్ధులే గుర్తుకొస్తారు. నిజమే, వయసు మీద పడుతున్న కొద్దీ కీళ్లు అరగటం, నొప్పులు తలెత్తటం మామూలే. కానీ చిన్న వయసులో తలెత్తే మోకాళ్ల నొప్పులు వేరు. ఇందులో కీళ్లు బాగానే ఉంటాయి. నిల్చున్నా నడిచినా ఇబ్బంది ఉండదు. కానీ కుర్చీలో గాని కింద గాని కూర్చుంటున్నప్పుడు, పైకి లేస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు, వాలుగా ఉన్న ర్యాంపుల వంటి ఎత్తులను ఎక్కుతున్నప్పుడు మోకాళ్లలో నొప్పి పుడుతూ ఉంటుంది. గంటల కొద్దీ కుర్చీలో కూర్చుని ఉద్యోగాలు చేయటం, చదువుకోవటం, కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు కాస్త వెనక్కు జరిపి ఉంచటం వంటివన్నీ మనకు తెలియకుండానే మోకాలు చిప్ప మీద ఒత్తిడి పడేలా చేస్తాయి. ఎప్పుడో అప్పుడంటే ఇబ్బంది ఉండవచ్చు, కానీ రోజూ అదే పనిగా ఒత్తిడి పడుతూ ఉంటే చిప్ప లోపలి భాగం అరగటం ఆరంభిస్తుంది. క్రమంగా నొప్పికి దారి తీస్తుందని చెబుతారు డాక్టర్లు. చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎందుకు చూస్తున్నామనంటే అండి, మోకాలు నొప్పులు మనం జీవించే విధానంలో చాలా మార్పులు అనేవి వచ్చాయి. పాత రోజులకి ఇప్పటికీ చాలా మార్పులు అనేవి వచ్చాయి. ఒకటి, అధిక బరువు ఉండడం వలన మనకేంటంటే మోకాళ్ళ మీద ఒత్తిడి పడడం వల్ల నొప్పులు వస్తున్నాయి. రెండు ఏంటి అని అంటే, కొన్నిసార్లు మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే అందులో యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల జాయింట్స్లో మనకి ఆ యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయ్యి జాయింట్ పెయిన్స్గా వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే, వైరల్ ఫీవర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది, దాంతోపాటు జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అందులో కూడా మనకి ఏంటంటే మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అది కాక ఇంకా జన్యుపరంగా మనకి కొన్ని లోపాలు ఉండడం వలన మనకి జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. దాన్నే మనకి జూనియల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. వాటిల్లో కూడా మనకి ఇవి ఎఫెక్ట్ అవుతాయి. అది కాక నెక్స్ట్ ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా అందరూ ఆడుతూ ఉంటారు. అందులో కూడా మనకి ఏంటంటే ఇంజరీస్ అయ్యేటప్పుడు లోపల దెబ్బ తగలడం వలన లోపల ఉన్న లిగమెంట్స్ కానీ, లేదా మెనిస్కస్ కానీ, లేదా కార్టిలేజ్ కానీ దెబ్బతినడం వల్ల దానివల్ల కూడా మనకి మోకాలు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఈ ఏజ్ గ్రూప్లో వచ్చేవి, మనకి కనిపించేవి అన్నమాట. చిన్న వయసులో మోకాలు నొప్పులకి ఇంకా వేరే కారణాలు ఏంటంటే, కొంతమందికి పుట్టుక నుంచి కొంచెం కాళ్ళు వంకరగా ఉండడం వలన కాళ్ళ మీద బరువు అనేది అన్ఈవెన్గా పడుతుంది. సో దానివల్ల కూడా మనకి మోకాలు నొప్పులు అనేవి వస్తాయి. అది కాక కొంతమందికి ఏంటి అని అంటే పాదాలు ఫ్లాట్గా ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఫ్లాట్ ఫుట్ ఉండడం వల్ల మోకాళ్ళ మీద కూడా ఒత్తిడి ఎక్కువ పడుతుంది. ఇవి కూడా చెప్పుకోవచ్చు మనకి కారణాలు మోకాలు నొప్పులు రావడానికి ఈ చిన్న వయసులో. చిన్న వయసులో మోకాళ్ల నొప్పులకు మోకాళ్లను అతిగా ఉపయోగించటాన్ని ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఒకే తరహా పనులను పదే పదే చేసేవారికి మోచిప్ప అరిగే అవకాశం ఎక్కువ. ఇలాంటి పనులతో కీళ్ల మీద ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. ఇది చిప్పను లోపల నుంచి చికాకుకు గురిచేసి క్రమంగా దెబ్బతీస్తూ వస్తుంది. అందుకే రన్నింగ్, జంపింగ్ వంటి ఆటలు ఆడేవారిలో మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. కుర్చీలోంచి లేవకుండా గంటల తరబడి అలాగే కూర్చోవటం అనేది కూడా మోకాలి మీద ఒత్తిడి పెంచుతుంది. మోకీళ్లు సరైన స్థితిలో ఉండటానికి తొడ ముందు వెనుక భాగం కండరాలు తోడ్పడుతూ ఉంటాయి. ఇవి బలహీనపడినా, వీటి అమరిక అస్తవ్యస్తమైన చిప్ప అరగటానికి దారి తీయచ్చు. ప్రమాదాల్లో గాయాలతోనూ మోకీళ్లు దెబ్బతిని మోకాళ్లలో నొప్పి సమస్యగా మారచ్చు. ఇక స్థూలకాయం, వ్యాయామం లేకపోవటం అనేవి కూడా చిన్న వయసులోనే మోకాళ్లలో నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఈ చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి యూజువలీ మెడిసిన్స్ ద్వారా కొంచెం నయమేటట్లు చూస్తాం. అది కాక ఇంకేంటి అని అంటే ఎక్సర్సైజెస్లు, మోకాళ్ళ చుట్టూ ఉన్న కండ బలంగా ఉంచుకోవడం వలన
జాయింట్ మీద ఒత్తిడి అనేది తగ్గుతుందన్నమాట. ఇది కాక ఇంకా ఏంటి అని అంటే జాయింట్లో ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. అది కూడా అందరికీ ఇవ్వము, పర్టికులర్గా ఆ ప్రాబ్లం బట్టి జాయింట్లో ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకటి పిఆర్పి ఇంజెక్షన్స్, 2 వచ్చేసరికి లోపల స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. కొంతమందికి ఏంటంటే ఇంకా బెటర్గా రిఫైన్ అయిన బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్ బీమ్యాక్ అని చెప్పానంట, అది కూడా జాయింట్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి కాక కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ కాక ఆపరేటివ్ వచ్చేసరికి ఏంటంటే ఎవరికైనా మోకాళ్ళు వంకరగా ఉన్నా వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళు నీట్గా సరి చేయడానికి ఆస్టోటమీ అనమాట, హైటిబిల్ ఆస్టోటమీ లాంటి సర్జరీసు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే కొంతమందికి జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్, వాళ్ళకి ఏంటంటే లోపలున్న ఆయిల్ ప్రొడ్యూస్ చేసే సైనోవిల్ మెంబ్రేన్ అని ఉంటుంది, దానివల్ల ఉంటే ఇబ్బంది కాబట్టి దాన్ని ఏంటంటే సైనోవెక్టమీ చేస్తాం అన్నమాట. ఈ విధంగా మనం చేయొచ్చు. ఈ చిన్న వయసులో మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది యూజువల్లీ సజెస్ట్ చేయము. ఈ ట్రీట్మెంట్స్కి వాళ్ళకి ఇంకా బెటర్ అవ్వకపోతే అప్పుడు ఇంకా ఫైనల్గా చేసేది జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఒకటి. మోకాళ్లలో నొప్పులు బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవటానికి వెనుకాడుతూ ఉంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫెన్ వంటి నొప్పి నివారణను లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకు రబ్బరు తొడుగులను వాడుతూ ఉంటారు. నిజానికి మోకాలి నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. మోకీళ్ల అరుగుదల ఇంకా ఆరంభ దశలోనే ఉన్నప్పుడు మందులు వాడుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఫిజియోథెరపీ, నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మోకాళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనాన్నిస్తాయి. మోకాళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు మోకీలు మార్పిడి చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. మనకి మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండి, మెట్లు ఎక్కడం దిగడం తగ్గించడం, బాత్రూమ్ ఎత్తులెట్రిన్లు వాడడము, నేలపైన మట్టం వేసుకొని కూర్చోకూడదు, ఏ పని చేసినా నించోనో లేదా కుర్చీ స్టూల్లోనో కూర్చొని చేసుకోవాలి. అధిక బరువు ఉంటే బరువు తగ్గడము, దాని తర్వాత వాకింగ్ చేసేటప్పుడు ఎత్తు పల్లాల రోడ్లలో కాకుండా సాఫీగా ఉన్న రోడ్లలో నడవడము, వేసుకునే చెప్పులు కానీ షూస్ కానీ కంఫర్టబుల్గా ఉన్నవి మంచి స్పోర్ట్స్ షూ లాంటివి వేసుకోవడం మంచిదన్నమాట. ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే మనం కొంచెం మోకాళ్ళ నొప్పులు బాధ నుంచి కొంచెం తగ్గొచ్చు అన్నమాట. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాళ్ల నొప్పుల్ని నివారించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కున లేవటం, కూర్చోవటం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు సాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్లు మడిచి కూర్చోవటం సాధ్యమైనంతగా తగ్గించాలి. కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఇలా ఇన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ల నొప్పుల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. తేలు కుట్టినప్పుడు కుట్టిన చోటంతా ఎర్రగా వాపు వచ్చేస్తుంది, భరించలేనంత మంట, నొప్పి పుడుతుంది. అయితే తేలు కుట్టకున్నా మన శరీరంలో నిత్యం ఇలాంటి బాధలు అనుభవంలోకి వస్తూ ఉంటే అది ఖచ్చితంగా కీళ్లవాతమే. రుమటైడ్ ఆర్థరైటిస్గా పిలిచే ఈ జబ్బులో ఒంట్లోని చిన్న పెద్ద కీళ్లన్నీ మంట పెట్టినట్లుగా నొప్పి పెడుతూ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. కీళ్లవాతం అనేది ప్రధానంగా స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో గర్భిణీల్లోనూ కొంతమందిలో కీళ్లవాతం కనిపిస్తోంది. గర్భిణీ దశలో కీళ్లవాతానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్లో ఒక 50 to 60% వాళ్ళకి కీళ్ళ నొప్పులు అనేటువంటివి మొత్తానికే ఉండవు ప్రెగ్నెన్సీలో. ఇట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్. కొంతమందికి అంటే 30 to 40% ఉన్న వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కీళ్లవాతాల్లో ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అనేది ముఖ్యంగా లూపస్ అనేటువంటి ప్రాబ్లంలో మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లూపస్లో 50% ఛాన్సెస్ ఉంటాయి. అంటే 50% పేషెంట్స్లో లూపస్ యొక్క తీవ్రత ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. స్కిన్ ర్యాషెస్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు, రక్త కణాలు తగ్గిపోవటం రావచ్చు. ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వేరే ఆటోఇమ్యూన్ డిసీజెస్ చాలా వరకు ప్రెగ్నెన్సీలో మైల్డ్గానే ఉండొచ్చు. బట్ లూపస్
వాస్కులైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. మీరు కేరళవాతానికి వాడేటువంటి మందులు అన్నీ ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు. కొన్ని రకాల మాత్రలు మాత్రమే ప్రెగ్నెన్సీలో సేఫ్ ఉంటాయి. కాబట్టి మీరు ముందే కనుక ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే ప్రెగ్నెన్సీలో అన్సేఫో ఆ ట్యాబ్లెట్ని ఆపేసేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ మందులు కూడా ఉంటాయి, ఆ ప్రెగ్నెన్సీ సేఫ్ మందులకి మారుస్తాము. సో మీ డిసీజ్ స్టేబుల్గా ఉంది అండ్ మీరు ప్రెగ్నెన్సీ సేఫ్ మందుల పైన ఉన్నారు అన్నప్పుడు అలా ఒక 3 to 6 months ఉన్న తర్వాత అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇది నార్మల్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ అలాంటివి ఉన్న వాళ్ళకి. కానీ లూపస్ ఉన్నటువంటి వాళ్ళకి కొంతగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్రభావం అనేది లూపస్ వ్యాధి మీద ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళలో మనం మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్లానింగ్తో పాటు ఎవ్రీ మంత్ మీరు రుమటాలజిస్ట్కి చూపించుకోవాలి, ఆబ్స్టెటిషియన్కి కూడా చూపించుకోవాలి. అయితే అలా మానిటర్ చేస్తూ ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్ ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ వాడుతూ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు అండర్ అ సూపర్విజన్ ఆఫ్ అ రుమటాలజిస్ట్ మరియు ఆబ్స్టెటిషియన్. తక్కువ ధరలో లభించే అరటి పండును తీసుకోవటం వల్ల మనకు చాలా రకాల పోషకాలు లభిస్తాయి. చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తినే అరటి పండును ఇవాళ కొంతమంది స్వార్థపరులు విషంగా మారుస్తున్నారు. పక్వానికి రాకుండానే పచ్చిగా ఉండగానే కృత్రిమంగా కార్బైడ్ తోటి మగ్గబెడుతున్నారు. ఇలాంటి అరటి పండ్లను తిన్నప్పుడు పొట్ట ఆరోగ్యం దెబ్బతినిపోతుందని చెబుతారు డాక్టర్లు. కార్బైడ్తో మగ్గించిన పండ్లను తినడం ఎందుకు మంచిది కాదో, అరటి పండును కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు ఆర్టిఫిషియల్గా పండించిన పండ్లు కలర్లో చాలా మార్పులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్గా పండించినప్పుడు కొన్ని కెమికల్స్ వాడతారు. దానివలన కొన్ని రకాల శరీరానికి చాలా అనర్థాలు వస్తుంటాయి. కృత్రిమంగా పండిన పండ్లని మనం చూసుకోకుండా మనం తిన్నా, పిల్లలకు పెట్టినా, ఏం చేసినా కొన్ని రకాల డైజెస్టివ్ జీర్ణకోశం జబ్బులు లాంటివి వస్తూ ఉంటాయి. అంటే డయేరియా, విరేచనాలు, దగ్గు, తర్వాత ఒక్కోసారి స్కిన్ మీద ర్యాష్ లాగా చిన్నగా ర్యాష్ లాగా రావడం, ఇలాంటివి చాలా మటుకు వస్తూ ఉంటాయి. కాబట్టి అవి మనం ఏమనుకుంటామంటే అది ఏదో దాని వలన జబ్బు వచ్చిందని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుంటాం. కానీ ఇక్కడ ఇలాంటి పైన వేసిన కెమికల్స్ వలన మనకి ఎలర్జీస్ లాగా వస్తున్నాయన్న సంగతి మనం గుర్తుపట్టుకోం. కాబట్టి జాగ్రత్తగా అరటిపళ్ళు కొనేటప్పుడు మటుకు ఆలోచించి చూసుకొని అటువంటి పండ్లు కొనకుండా న్యాచురల్గా పండే పండ్లు తీసుకోవడం మంచిది. బ్రౌన్ చుక్కలు ఉండాలి దీని మీద. కెమికల్స్ యాడ్ చేసిన పండ్ల మీద ఆకుపచ్చగా ఫ్రెష్గానే ఉంటాయి, అందులో బ్రౌన్ చుక్క అంటూ రాదు. అదే రకంగా పైన తొడువేమో నలుపు రంగుగా ఉంటుంది, న్యాచురల్గా పండింది. ఆర్టిఫిషియల్గా పండింది చెట్టు మించి ఎలా కోస్తే ఏ రంగు ఉందో అదే రంగులో ఉంటుంది. అందుకని ఇది మళ్ళీ చెప్తున్నాను, ఈ రెండు మటుకు జాగ్రత్తగా ఆలోచించి పండు కొనేటప్పుడు ఆలోచించి కొనడం చాలా మంచిదండి. వృద్ధాప్యం అంటే జీవితపు ఆఖరి మజిలి. జీవితకాలపు అనుభూతుల్ని, అనుభవాల్ని నెమరేసుకుంటూ మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన వయసు. అయితే చాలామంది వయసుతో పాటు కమ్ముకొచ్చే వ్యాధులు, బాధలతో శేష జీవితాన్ని గడిపేందుకు ఆపసోపాలు పడుతూ ఉంటారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, క్యాన్సర్లతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఇవేమీ అధిగమించలేని సమస్యలేమీ కాదు. చక్కటి జీవన శైలిని ఆచరిస్తూ నిత్యం కొన్ని ప్రత్యేక యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు. వృద్ధాప్యంలో ఆరోగ్యాన్నిచ్చే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో వృద్ధాప్యంలో చేయాల్సినటువంటి యోగాభ్యాసం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా వృద్ధాప్యం అంటూనే అనేక రకమైనటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఒళ్ళు తోమడం కానీ, లేకపోతే వాళ్ళకి బ్లాడర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇకపోతే లోన్లీ ఫీలింగ్ కానీ, శరీరం సహకరించకపోవడం, అదేవిధంగా మెంటల్ వరీస్. మరి ఇట్లాంటి సమస్యల నుంచి మనం బయటపడాలంటే కొన్ని సులభమైనటువంటి యోగాభ్యాసాలు కనుక వారు చేసినట్లయితే సులభంగా ఈ రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో భాగంగా ఈరోజు మనం 87 years 72 years పైబడినటువంటి వారు కొన్ని యోగా ప్రక్రియలు మనకి చేసి చూపిస్తారు. అందులో భాగంగా కటిచక్రాసనం, అర్ధ కటిచక్రాసనం, ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం, త్రికోణ ఆసనం,
భస్త్రికా ప్రాణాయామం. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా చక్కగా ఒక యోగా మ్యాట్ మీద నిల్చొని ఈ ఆసనాలు చేస్తాం. కటిచక్రాసనం. 2 చేతుల్ని నిదానంగా పైకి రేజ్ చేస్తూ షోల్డర్ హైట్లో ఉంచుకోవాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వాలి. ఇప్పుడు నిదానంగా మరలా రైట్ సైడ్కి అదే విధంగా టర్న్ అవ్వాలి. అదేవిధంగా మరొకసారి లెఫ్ట్ సైడ్కి కూడా టర్న్ అవ్వాలి. అదేవిధంగా మరొక్కసారి రైట్ సైడ్కి టర్న్ అవ్వాలి. ఇప్పుడు సెంటర్కి రావాలి. చేతులు 2 యథాస్థానానికి తీసుకొని రావాలి. 2 చేతులు శరీర పక్క భాగాలకు తాకుతున్న విధంగా ఉంటాయి. ఇప్పుడు కుడి చేతిని పైకి రేజ్ చేస్తూ పూర్తిగా చెవికి తగిలించే విధంగా, చెవికి టచ్ అయ్యే విధంగా ఉంచి పూర్తిగా ఎడం ప్రక్క వంగాలి. అర్ధ కటి చక్రాసనం. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. కుడి చేతిని దించివేయాలి. అదేవిధంగా ఎడం చేతిని పైకి రేజ్ చేసి శ్వాసను తీసుకుంటూ ఇప్పుడు కుడివైపుకి బెండ్ అవ్వాలి. ఇప్పుడు నిదానంగా ఎడమ చేతిని కూడా రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఊర్ధహస్తాసన్ టు పాదహస్తాసన్. కాస్త ఒళ్ళు జోమేవాళ్ళు, కళ్ళు తిరిగేవాళ్ళు ఇది కొద్దిగా చేయకుండా ఉండడం మంచిది. నిదానంగా చేస్తే మంచిది. ముందుగా ప్రాణాయామాసనానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ 2 చేతులను పైకి లేపి ఎంత వీలైతే అంత వెనక్కి వంగాలి. వంగేటప్పుడు జాగ్రత్తగా బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు మరలా శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగాలి. ఇప్పుడు మరలా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి మరొక్కసారి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. చేతులు 2 రిలాక్స్గా ఉంచేయాలి. ఇప్పుడు త్రికోణ ఆసనం చేస్తాం. 2 కాళ్ళని ఒక 2 ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి. ఇప్పుడు 2 చేతుల్ని శ్వాస తీసుకుంటూ భుజాల హైట్కి రేజ్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ఎడం ప్రక్కకు వంగాలి. ఎడం చేయి ఎడం కాళ్ళను టచ్ చేసే విధంగా ఉంటుంది. మీ యొక్క కుడి చెయ్యి స్ట్రైట్గా ఉంటుంది. కుడి చెయ్యిని చూస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా అదేవిధంగా కుడి పక్కకు వంగాలి. ఇప్పుడు మరొక్కసారి ఎడం ప్రక్కకు వంగాలి. ఇప్పుడు అదేవిధంగా మరొక్కసారి కుడి ప్రక్కకు వంగాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రండి. 2 చేతులు రిలీజ్ చేయండి. 2 కాళ్ళు రిలీజ్ చేసుకోండి. కూర్చోండి. ఇప్పుడు వజ్రాసనానికి రండి. భస్త్రికా ప్రాణాయామం వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని నిదానంగా చేయొచ్చు. ఇది మానసిక ఒత్తిడిని మరి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. 2 చేతులు ఈ విధంగా పొజిషన్లో ఉంచుకోండి. భస్త్రిక రెడీ. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటికి రండి. వయసుతో నిమిత్తం లేకుండా మరి ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా ఈ యోగాసనాలు కనుక చక్కగా సాధన చేసినట్లయితే మన శరీరానికి తగినటువంటి శిక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం. తద్వారా ఇది మనకి వృద్ధాప్యంలో కూడా ఎటువంటి రోగాలను బారిన పడకుండా ఆరోగ్య రక్షక కవచంలాగా ఉంటుందనడంలో మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ముఖ్యంగా వృద్ధులందరూ కూడా కొన్ని సులభమైనటువంటి ఆసనాలు, వామప్స్, ప్రాణాయామాలు కనుక చేసినట్లయితే వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చేటటువంటి కొన్ని సమస్యల నుంచి, కొన్ని రుగ్మతల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పాదాల్లో పగుళ్లు బాధిస్తున్నప్పుడు 3 చెంచాల తేనె మైనానికి 1 చెంచాడు నువ్వుల నూనెను కలిపి ఆ మిశ్రమాన్ని గోరువెచ్చగా వేడి చేసి కాలి పగుళ్లపై తరచూ పూస్తూ ఉండండి. పాదాల్లో పగుళ్లు త్వరగా తగ్గుతాయి.